జనవరి 18 అనేది మేము పేపర్లో కానీ పత్రికల్లో కానీ వర్ధంతి అని ఇచ్చుకుంటాం జరుగుతుంది. అది తెలుగు జాతికి అన్నగా కలవబడిన వెండితెర వేల్పుగా రామాయణం, భాగవతం, భారతాల్లోని పాత్రలన్నిటికీ సజీవ రూపకల్పన చేసి వెండితెర వేల్పుగా విరాజిల్లిన మహానుభావుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ సృష్టిలోకి వచ్చి ఆ దేవుళ్ళు పంపిస్తే స్వయంగా సృష్టిలోకి వచ్చి ఆ కార్యక్రమం అంతా విజయవంతంగా నెరవేర్చుకుని ఏం చేయాలంత చేసి ఒక శక్తిగా ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇంకొక దగ్గరికి ప్రయాణమైన రోజు ఇది. మా రామారావు గారి వీరాభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి అభిమానులు కూడా ఎవరు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని కానీ అమర్ రహేని కానీ అడవరు. ఎందుకంటే ఆయన తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు భాషలోను, తెలుగు కట్టు బొట్టులోను, అలాగే తెలుగు వెండితెర ఉన్నంతకాలం ఆయన్ని స్మరించుకుంటూనే ఉండాలి. ఇక ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అయితే రాజకీయం అన్నమాట. రాజకీయం అంటే ఏంటంటే అంతకు ముందు వరకు అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్టుగా రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి ముందు తర్వాత కింద రాజకీయాన్ని చెప్పుకోవచ్చు. అంతకు ముందు వరకు రాజకీయ చైతన్యం అంటే సామాన్య మానవుడికి ఎంపీ అంటే ఢిల్లీ వెళ్తారు, ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు, రాజధానికి వెళ్తారు. ఇలా ఒక క్లారిటీ వచ్చింది ఆయన వచ్చిన కాడి నుంచే రాజకీయ చైతన్యం. అలాగే రాజకీయాల్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చి అన్ని తరగతులకు సమాన హక్కును కల్పించారు. ఇంతటి మహానుభావుడు ఆయన పుట్టిన తర్వాత ఈ భూమి నుంచి వేరే శక్తి యజ్ఞం కోసం ఇంకో దగ్గరికి ప్రయాణం కట్టిన మధ్యకాలంలో ఆయన పోషించిన పాత్రలన్నీ కూడా, పాత్రలు అంటే సినిమాల్లో కాదు, ఒక తల్లిదండ్రులకు బిడ్డగా, అలాగే సోదరుడికి అన్నగా, తర్వాత తను ప్రామిస్ చేసిన అదేంటి ఏమైతే ప్రమాణం చేసి ఇష్టపడ్డారో బసవతారకం గారికి భర్తగా, అలాగే మంచి ఒక 11 మంది సంతానంకి మంచి తండ్రిగా, ఇలా ఆయన పోషించిన వ్యక్తిగత జీవితంలో పోషించిన ప్రతి పాత్రకి న్యాయం చేకూర్చడమే కాక ఆయన ఏ జాతిలో అయితే పుట్టాడో ఆ జాతి యొక్క గుర్తింపుని, అంటే మద్రాసీలు కాదు తెలుగు వాళ్ళు అనే గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తెలిసేట్టు చేయటం కాకుండా ఆయన ఏ భాషనైతే మదర్ టంగ్ ఏదైతే ఉందో, అంటే మాతృభాష ఏదైతే ఉందో ఆ భాషకి ఆయన నోట్లోకి వెళ్ళి ఆయన మనసులో కళ్ళతో చదివి మనసులో ఒక మీటర్ ఇచ్చి ఆయన శృతి లయ కల్పించి ఆ తెలుగు భాషను ఆయన నోట్లోంచి పలికించిన విధానం ఎప్పటికీ మనం మర్చిపోలేము, చిరస్థాయిగా ఉంటుంది. సో అలాంటి మహానుభావుడు ఇన్ని పాత్రలు, ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకటి, అంటే ఒక తండ్రిగా మెప్పు పొందగలుగుతాడు, లేకపోతే ఒక అన్నగా మెప్పు పొందగలుగుతాడు, ఒక బిడ్డగా మెప్పు పొందగలుగుతాడు. కానీ ఇన్ని పాత్రలు అన్నిటిలోనూ కూడా మెప్పు పొందటం, అలాగే ఇది ఒక్క నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన అవతార పురుషుడు, కారణ జన్ముడు. దేవుళ్ళు ఒక మనిషిని మనం పంపిస్తున్నాం, మన శక్తిని మనం పంపిస్తున్నాం ఈ భూమి మీదకి అని అనుకున్నప్పుడు వాళ్ళు స్వయంగా కూర్చుని, బ్రహ్మ విష్ణు మహేశ్వరు స్వయంగా కూర్చుని తీర్చిదిద్దిన రూపమే నందమూరి తారక రామారావు గారు. అందుకనే ఆయన మన భారత జన్మభూమికి, కర్మభూమికి ఆయువు పట్టైన రామాయణ, భారత భాగవతాల్లోని ప్రతి పాత్రకి సజీవ రూపకల్పన చేశారన్నమాట. ఎందుకంటే దేవుళ్ళు స్వయంగా కూర్చుని తీర్చిదిద్దిన మనిషి కాబట్టి రామారావు గారు. సో రామారావు గారి గురించి ఎంత చెప్పినా కూడా మనం ఎన్ని గంటలైనా మా లాంటి అభిమానులకి అంతేకాకుండా ఆయన అనకాపల్లి రిక్షాపల్లి నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీరు, సైంటిస్టుల వరకు కూడా ఆయన యొక్క ఖ్యాతి, అంటే ఆయన యొక్క స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా, అంటే తరతమ భేదాలు లేకుండా, స్థాయి భేదాలు లేకుండా, ఐక్యూ భేదాలు లేకుండా, పండితుల నుంచి పామర్ల వరకు అందరినీ ఆకట్టుకున్న ఒక అద్భుతమైన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఏదన్నా వడపోస్తే పైన తెట్టుండిపోయి కింద ద్రవం, అంటే మనకు కావాల్సిన ద్రవం అనేది కిందకు వస్తుంది. కానీ ఎన్టీ రామారావు గారు అనే ఒక ఎన్టీ రామారావు గారిని కనుక ఆయన మనస్సును కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ వడపోస్తే పైన ఏమి తెట్టుండదు, పైన ఏమైతే పోసామో అదే కిందకు జారుతుందనమాట. అంతే సాంద్రతతో జారద్దు అనమాట. సో అంత వ్యక్తిత్వం అనమాట. ఆయన అంతర్ముఖం ఏంటో బహిర్ముఖం కూడా అదే అనమాట. ఆయన బయటికి ఏం కనబడుతున్నారో లోపల అదే అనమాట. సో అంత కల్మషం లేని, నిజాయితీ గల, నికార్సైన నందమూరి తారక రామారావు గారు
ఇక్కడ భూమి నుంచి ఇంకో కార్యక్రమం మేరకు ఆయన ప్రయాణం కట్టిన రోజు కింద జనవరి 18 మాలాంటి అభిమానులందరికీ కూడా ఇంకొక కార్యక్రమంలో ఆయన నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అద్భుతంగా పనిచేస్తున్నారని భావిస్తూ అన్నగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మాకుంటాయి. ఆయన శక్తిని ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము ముందుకు కదులుతుంటాం. మేము చేసే ప్రతి వర్క్లోనూ ఆయన మాకు నేర్పెళ్ళిన అంకితభావం, సమయపాలన, కార్యదక్షతతో కూడి అలుపెరుగని పోరాటం చేయడం, మడమ తిప్పకుండా పోరాటం చేయడం నమ్మిన సిద్ధాంతం కోసం. సో ఇవన్నీ మాకు ఆయన వదిలేదారు కాబట్టి ఈ రోజున ఆయన స్మరించుకోవడం మన బాధ్యత, మన తెలుగు జాతి బాధ్యత. తెలుగు భాష వారి ప్రతి ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ బాధ్యత కింద భావిస్తూ నేను మీ వైవిఎస్ చౌదరిని అండి, ఆయన అభిమానిని. నేను డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, ఎగ్జిబిటర్ అయ్యాను, అన్నీ అయినా కూడా నాకు అవన్నీ చెప్పుకోను. నేను నందమూరి తారక రామారావు గారు వీరాభిమాని అని చెప్పుకోవడంలో నాకు ఆనందం ఉంది. నాలాగా ప్రతి ఒక్కరికి ఆయన అభిమానులందరికీ అదే ముందు ఒక గ్రేడ్ లాగా చెప్పుకుంటారన్నమాట. ఇది మాకు ఆయన మిగిల్చిన ఆనందం అన్నమాట. జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్.